హాయ్ అండి. నమస్తే. నన్ను ప్రేమించు 8వ భాగం. పోలీస్ కమిషనర్ ట్రాన్స్ఫర్ అయిన 4వ రోజున తెల్లవారుజామున 4 గంటలకు రాజమ్మ గుండెపోటుతో మరణించింది. సమయానికి సరైన వైద్య సహాయం అందక ఆమె ప్రాణాలు పోయాయి. ఫ్యామిలీ డాక్టర్ ఊరెళ్ళాడు. రాజమ్మను హాస్పిటల్కి తీసుకుని బయలుదేరిన టాక్సీ మధ్యలో చెడిపోయింది. బంధువులు చూస్తూ ఉండగానే ఆమె ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. రాజమ్మ మరణవాత తెలిసిన మరుక్షణం ఆమె శరీరం శ్మశానం చేరకముందే కంపెనీ అధికారం చేతులు మారింది. రాజమ్మ బంధువులకి కంపెనీ వ్యవహారాలు తెలియవు. ఈ సంగతి రాజమ్మకు అత్యంత విశ్వాసపాత్రుడైన రోసయ్యకు తెలుసు. అంతేకాకుండా కంపెనీలో తనను ఎదిరించే వాళ్ళు ఎవ్వరూ లేరని కూడా అతనికి తెలుసు. వారం రోజుల్లో కంపెనీ తిరిగి నడవడానికి అవసరమైన ఏర్పాట్లు చేసింది రాజమ్మ. రోసయ్య బ్రోకర్లను పిలిచాడు. కంపెనీ నడవడానికి కావలసిన ఆడవాళ్లను 2 రోజుల్లో తీసుకురమ్మని చెప్పి తలో 1000 రూపాయలు ఇచ్చాడు. రాజమ్మ అంతకు ముందు వాళ్ళకిచ్చిన అడ్వాన్స్ గురించి తనకు తెలిసిన ఆ విషయం ప్రస్తావించలేదు. బ్రోకర్లు అతను ఇచ్చిన డబ్బు మాట్లాడకుండా తీసుకున్నారు. నగరంలో చాలా కంపెనీలు తిరిగి ప్రారంభమయ్యే దశలో ఉన్నాయి. ఇప్పుడు అమ్మాయిలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. బ్రోకర్లు ఇతర కంపెనీలకు అమ్మాయిలను ఇవ్వకుండా ఉండడం కోసం ఆ డబ్బిచ్చాడు రోసయ్య. తన దగ్గర డబ్బు తీసుకున్న తరువాత వాళ్ళు తనని మోసం చేయడానికి ప్రయత్నించరని అతని అంచనా. అప్పటికే అర్చన గురించి సమాచారం సేకరించాడో బ్రోకరు. కొన్ని రోజుల క్రితం ఆమె అతని చేతుల్లో నుంచి తప్పించుకుంది. ఆ బ్రోకరు ఒక మనిషిని తీసుకుని కురుపం మార్కెట్ దగ్గరకు వచ్చాడు. చాలాసేపు రామకృష్ణ ఇంటిని గమనించాడు. లోపలకు ప్రవేశించే మార్గం వెదికి చీకటి పడిన తరువాత సారా కొట్టుకు నడిచారు. అర్ధరాత్రి వరకు సారా కొట్టులో కూర్చున్నారు. నోట్లోంచి నీళ్లూరుతున్నా వాళ్ళు సారా తాగలేదు. అక్కడి నుండి బయలుదేరి రామకృష్ణ ఇంటికి వెనకనున్న సందులోకి ప్రవేశించారు. బ్రోకర్తో వచ్చిన వ్యక్తి ఎలక్ట్రిక్ పోల్ దగ్గరకు వెళ్ళాడు. నెమ్మదిగా పైకెక్కి ఫ్యూజ్ తీసేశాడు. హఠాత్తుగా చుట్టూ చీకటి అలుముకుంది. ఇద్దరూ నిశ్శబ్దంగా కాంపౌండ్ వాల్ ఎక్కి లోపలికి దిగారు. చాలాసేపు గోడ పక్కనే కూర్చున్నారు. ఎక్కడా అలికిడి లేదు. వాళ్ల కళ్ళు చీకటికి అలవాటు పడ్డాయి. పెరట్లో 4 మంచాలు వాళ్లకు కనిపించాయి. కుడివైపు 2, ఎడంవైపు 2 విడివిడిగా ఉన్నాయి మంచాలు. బ్రోకర్ ఆలోచిస్తూ ఉండిపోయాడు. 4 మంచాల్లో అర్చన పడుకున్న మంచం గుర్తుపట్టాలి. ఏ గొడవ జరగకుండా ఆమెను అక్కడి నుంచి తీసుకువెళ్ళాలి. ఎలా? తన పక్కనే కూర్చున్న వ్యక్తికి నెమ్మదిగా చెప్పాడు బ్రోకరు. నేను మంచాల దగ్గరకు వెళ్తాను. మనకి కావలసిన అమ్మాయిని గుర్తుపట్టి లేచి నిలబడతాను. ఇద్దరము కలిసి ఆమెను మంచంతో పాటు గోడ దగ్గరకు తీసుకొద్దాం. ఆమె అరవకుండా నువ్వు నోరు ముయ్యి. నేను కాళ్ళు చేతులు కట్టేస్తాను. తర్వాత గోడ మీద నుంచి బయటకు దాటిద్దాం. ఎవరైనా లేస్తే? భయంగా అడిగాడు అతను. బ్రోకరు కొన్ని క్షణాలు ఆగి చెప్పాడు, పారిపోదాం. అతను మంచాల వైపు కదిలాడు. అడుగులో అడుగు వేస్తూ సమీపించాడు. ఎడం వైపు ఉన్న 2 మంచాల మీద 2 ఆడవాళ్లు పడుకున్నారు. ఒక ఆవిడ అటువైపు తిరిగి పడుకుంది. అందువల్ల ఆమె మొహం కనిపించలేదు. రెండో ఆవిడ మొహానికి పైట చెంగు కప్పుకుంది. ఇద్దరిలో అర్చన ఎవరో అతనికి తెలియలేదు. కొంచెం ముందుకు వంగి మరింత జాగ్రత్తగా చూశాడతను. అతను కాళ్లవైపు ఉండడం వల్ల ఒక ఆమె కాళ్లకు మెట్టెలు కనిపించాయి. అర్చనకు పెళ్లి కాలేదనే విషయం తెలియడం చేత పక్క మంచం పైన పడుకున్నామె అర్చన అనే నిర్ధారణకొచ్చాడు. అతను లేచి నిలబడ్డాడు. అందుకోసమే చూస్తున్న ఆ వ్యక్తి మంచాల వైపు నడిచాడు. అతను మంచం దగ్గరకు వచ్చిన తరువాత ఇద్దరు చెరోవైపు నిలబడ్డారు. వాళ్ళు నడుములు వంచి మంచం కోళ్లు పట్టుకున్నారు. శక్తి అంతా చేతుల్లోకి తెచ్చుకుని భూమికి 3 అంగుళాల ఎత్తులో మంచాన్ని లేపారు. ఒక్కొక్క అంగుళం కదులుతూ గోడవైపు జరగసాగారు. గోడను సమీపించడానికి 10 నిమిషాలు పట్టింది. నడుము వంచడం వల్ల ఆ కాస్త దూరానికి వాళ్ళు అలసిపోయారు. మంచం కింద పెట్టి నిటారుగా నిలబడి ఆయాసం తీర్చుకున్నారు. ఆ వ్యక్తి ఒక చేత్తో ఆమె నోరు మూసి మరో చేత్తో ఆమె చేతులు పట్టుకున్నాడు. బ్రోకరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా 2 కాళ్ళు కట్టేశాడు. మంచం పైనున్న అమ్మాయికి మెలకు వచ్చి గింజుకోసాగింది. 2 చేతులు కూడా తాడుతో కట్టేశాడు బ్రోకరు. నోరు మూసిన మరుక్షణం ఆమెకు మెలకు వచ్చింది. కళ్ళు తెరిచి చూసేసరికి 2 వ్యక్తులు కనిపించారు. తన కాళ్ళు కట్టేయటం తెలుస్తుంది. భయంతో ఆమె బిగుసుకుపోయింది. తనకి ఏదో ప్రమాదం ముంచుకొచ్చింది అన్న ఆలోచన మనసులోకి ప్రవేశించింది. మరుక్షణం తేరుకుంది. 2 కాళ్ళు నిటారుగా చాపి వాటిని అలాగే పైకి లేపి వెనక్కి విరుచుకుపడింది. చీర మొత్తం నడుం వరకు లేచిపోయింది. అదేమీ పట్టించుకోకుండా ఆమె బిగ్గరగా అరిచింది, అన్నయ్య. ఆ నిశ్శబ్ద వాతావరణంలో మారుమోగిందా కేక.
రామకృష్ణ సీతయ్య చప్పున లేచారు. ఇద్దరు గోడ దగ్గరకు పరిగెత్తారు. అప్పటికే ఒక అతను గోడ దాటేశాడు. రెండో అతను గోడెక్కి అవతలికి దూకబోతున్నాడు. పరిగెత్తుతూ వచ్చిన రామకృష్ణ ఓ కాలు మంచం పైన వేసి పైకి లేచి రెండవ కాలితో గోడ దూకుతున్న మనిషిని బలంగా తన్నాడు. అతను బంతిలా గోడ అవతల నేలని గుద్దుకున్నాడు. కుడి మోకాలు రాయికి తగిలి విరిగిపోయింది. అతను బాధగా అరుస్తూ పక్కకి దొర్లాడు. చెత్త కుప్పలోకి ముళ్ళకంచె మీదకి వెళ్ళింది మొహం. ఆ ప్రదేశం దద్దరిల్లేటట్టు వెర్రిగా అరిచాడతను. రామకృష్ణ వెనకొచ్చిన సీతయ్య గోడ అవతల ఒక అతను పరిగెత్తడం గమనించి వెనక్కి తిరిగి ఇంట్లో నుంచి రోడ్డుపైకి వచ్చాడు. ఇంటి పక్కనే ఉన్న చిన్న సందు మొదట్లో నిలబడ్డాడు. పారిపోయి వస్తున్న ఆ వ్యక్తి సందు మలుపు తిరిగి చప్పున ఆగిపోయాడు. సీతయ్యని చూడగానే ఏం చేయాలో పాలుపోలేదు అతనికి. అతనికి ఎటువంటి అవకాశమూ ఇవ్వకుండా కాలర్ పట్టుకుని రామకృష్ణ దగ్గరకు లాక్కొచ్చాడు. అర్చన ఇంట్లోంచి టార్చ్ లైట్ తెచ్చింది. అప్పటికే కాళ్ళకి చేతులకి ఉన్న కట్లు విప్పుకుంది సులోచన. రామకృష్ణ టార్చ్ లైట్తో వాళ్ళ మోహాలు చూశాడు. వాళ్ళని అతను ఎప్పుడూ చూడలేదు. వీళ్ళు నీకు తెలుసా? అర్చనను అడిగాడు. లక్ష్మీనారాయణతో సహా అంతా గోడవతలు ఉన్నారు. అర్చన నేల మీదున్న మనిషి మొహం చూసింది. అతని మొహం రక్తంలో ముంచినట్లుంది. కళ్ళ నుంచి కూడా రక్తం కారుతుంది. ఆ దృశ్యం చూడలేక ఆమె తల పక్కకి తిప్పుకుంది. అతని పేరేమిటి? రామకృష్ణ అడిగాడు రెండో అతన్ని. జాన్సన్ చెప్పాడతను. కాదు, అతను జనార్దను చెప్పింది సులోచన. నిజమే అన్నట్టు తల ఊపింది అర్చన. జనార్దనాన్ని విదేశీయులు జాన్సన్ అని పిలుస్తారు. చాలామందికి అతని పేరు జనార్దనం అని తెలియదు. అతను రాజమ్మ కంపెనీలో బ్రోకర్గా పనిచేస్తున్నాడని చాలా కాలం అర్చనకు తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. ఒకసారి మందు ఎక్కువై ఓ అమ్మాయితో అర్చనను ఎలా తీసుకొచ్చింది చెప్పాడట. ఆమె అర్చనకు చెప్పింది. అతన్ని ఇక్కడి నుంచి తీసుకుపో చెప్పాడు రామకృష్ణ. అందుకోసమే చూస్తున్నట్లు ఆ వ్యక్తి జనార్దనాన్ని భుజం మీద వేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సాయంకాలం రామకృష్ణతో చెప్పాడు శివరావు. రాత్రికి నేను ఊరు వెళ్తున్నాను. ఏ ఊరు? బొంబాయి. అర్చనతో చెప్పావా? తలూపాడు శివరావు. ఆ సమయంలో అర్చన గుమ్మానికి ఆనుకుని నిలబడింది. అతను 15 రోజుల క్యాంపుకెళ్లడం ఆమెకు నచ్చలేదు. అన్ని రోజులు అతనికి దూరంగా ఉండగలనా ప్రశ్నించుకుంది. విశాఖ డైరీ స్థానిక సంస్థ. అందులో సేల్స్మెన్గా పనిచేస్తున్నాడు శివరావు. విశాఖ డైరీ కార్యకలాపాలు పక్క జిల్లాలకు మాత్రమే విస్తరించి ఉన్నాయి. బొంబాయి లాంటి నగరాలకు ఆఫీసు పని మీద వెళ్లే అవసరం ఆ సంస్థ ఉద్యోగులకు ఉండదు. ఈ విషయాలు తెలియకపోవడం వల్ల రామకృష్ణకు ఎటువంటి అనుమానమూ రాలేదు. తిరిగి ఎప్పుడొస్తావు అడిగాడు రామకృష్ణ. 20వ తేదీన వస్తాను చెప్పాడు. లక్ష్మీనారాయణ గారు సాయంకాలం సిద్ధాంతి దగ్గరకు వెళ్ళొచ్చారు. సులోచన పెళ్లికి ముహూర్తం పెట్టించారు. 20వ తేదీ సాయంకాలం ముహూర్తం. ప్రతి అంశాన్ని ఎంతో జాగ్రత్తగా పరిశీలించి తన కార్యక్రమాన్ని రూపొందించుకున్నాడు శివరావు. అయినా కూడా సులోచన పెళ్ళొచ్చి పడింది. ఆ పెళ్లి గురించి తనకి ముందే తెలియడం మంచిదైంది. లేకపోతే ఆ కబురు తెలియచేయడానికి ఆఫీస్కు వెళ్ళేవాడు. తను 15 రోజులు మెడికల్ లీవ్ తీసుకున్నట్లు బొంబాయి వెళ్ళడం నాటకమని తెలిసిపోయేది. అందువల్ల తన పథకానికి ఎటువంటి నష్టమూ లేకపోయినా తిరిగొచ్చిన తర్వాత ఎన్నో ప్రశ్నలు ఎదురయ్యేవి. తొందర దేనికి అన్నాడు శివరావు. ఇప్పటికే ఆలస్యం చేశాం. పెళ్లి వెంటనే చేసేయాలని నీ మామగారు పట్టుబట్టారు. నువ్వు 2 రోజుల ముందే ఇక్కడుండాలి. ప్రయత్నిస్తాను చెప్పాడు శివరావు. 18కి తిరిగి రావడం అసాధ్యమని అతనికి తెలుసు. శివరావు లోపలికి వెళ్ళాడు. లక్ష్మీనారాయణ భోజనం ముగించి పెరట్లో కూర్చుని చుట్ట కాలుస్తున్నాడు. రాత్రి పడుకోబోయే ముందు ఆయన చేసే చివరి పనది. విశాఖపట్నం వచ్చిన తరువాత ఆరోగ్యంగా ఉన్నాడు. మొహంలోకి కళాకాంతులొచ్చాయి. ఉదయం సీతయ్య వెంట దుకాణానికి వెళ్ళి 8 గంటల వరకు ఉంటాడు. ఇంటికి కావలసిన కూరగాయలు తీసుకుని వచ్చేస్తాడు. 11 గంటలకు అన్నం తిని నడుం వాలుస్తాడు. సాయంకాలం కూతుళ్లతో కాలక్షేపం చేస్తాడు. సులోచన పెళ్లికి ముహూర్తం పెట్టించారట ఆయన పక్కన కూర్చుని అడిగాడు. అవును బాబు, నీకు ముందుగా చెప్పలేదని ఏమీ అనుకోకు అన్నాడు. నోట్లోంచి చుట్ట తీసి పొగ శివరావు మొహంపైకి వెళ్లకుండా చేత్తో పట్టుకుని దూరంగా ఉంచాడు. ముందు రోజు రాత్రి అందరూ పడుకున్న తరువాత సులోచన పిల్లిలా సీతయ్య పక్కలోకి దూరింది. అతను మందలించి ఆమెను అక్కడి నుంచి పంపేశాడు. తనను కాదన్నాడని సులోచన చాలాసేపు ఏడుస్తూ కూర్చుంది. ఉదయం దుకాణం దగ్గర సీతయ్య అన్యమనస్కంగా ఉన్నాడు. జీవితంలో చివరి మజిలీ చేరిన ఆ వృద్ధుడి కళ్ళు చీకట్లో నడుస్తున్న చిన్న కూతుర్ని నిశ్శబ్దంగా గమనించాయి. లక్ష్మీనారాయణ తెలివితేటలు లేని మనిషి కాదు.
పేదరికం ఆయన తెలివితేటల్ని అణిచివేసింది. పరిస్థితులు ఆయన పౌరుషాన్ని చంపేశాయి. కాంతం ప్రవర్తన గురించి ఆయనకి తెలుసు. తనకు తెలియనట్లుండేవాడు. ఆ వాతావరణం నుంచి కూతుర్ని దూరంగా పంపాలని జనార్దనం వెంట పంపాడు. కాంతం అతనితో కలిసి పథకం వేసిందని మాత్రం ఆయన ఊహించలేదు. ఆ తప్పు అర్చన జీవితాన్ని బలి తీసుకుంది. చిన్న కూతురు సీతయ్యతో పరిచయం పెంచుకోవడం కూడా ఆయనకి తెలుసు. కావాలనే అభ్యంతరం చెప్పలేదు. తను చచ్చిపోతే కనీసం ఓ తోడుంటుంది అని భావించాడు. జీవితంలో తగిలిన దెబ్బలు తట్టుకుని తన గుండె ఇంకా పనిచేస్తూ ఉండడం ఆయనకెప్పుడూ ఆశ్చర్యంగానే ఉంటుంది. నేను ఊరు వెళ్తున్నాను, ఈ డబ్బు మీ దగ్గర ఉంచండి అని కొంత డబ్బిచ్చాడు శివరావు. ఇప్పుడెందుకు బాబు, మొహమాటంగా అన్నాడాయన. ఖర్చులుంటాయి కదా. లక్ష్మీనారాయణ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆయన జీవితంలో డబ్బిచ్చిన మొదటి వ్యక్తి అతను. కొడుకు చేసే పని అతను చేశాడు. ఆ రాత్రి శివరావు, రామకృష్ణ కలిసి రైల్వే స్టేషన్కి వెళ్లారు. శివరావు బొంబాయికి టికెట్ తీసుకున్నాడు. కోణార్క్లో అతి కష్టం మీద బెర్త్ దొరికింది. ట్రైన్ కదిలే వరకు అక్కడే ఉండి ఇంటికొచ్చాడు రామకృష్ణ. విశాఖపట్టణానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది అనకాపల్లి రైల్వే స్టేషన్. కోణార్క్ తెల్లవారుజామున 2:30కు ఆ స్టేషన్ చేరుకుంది. ఎయిర్ బ్యాగ్ భుజానికి తగిలించుకుని కిందకు దిగాడు శివరావు. టికెట్ గేట్లో ఇచ్చి బయటకొచ్చాడు. అతను బయటకొస్తుంటే కోణార్క్ బయలుదేరిన శబ్దం వినిపించింది. రిక్షా మీద బస్టాండ్ చేరుకున్నాడు. అరగంట తరువాత అనకాపల్లి నుండి విశాఖపట్నం వెళ్లే మొదటి బస్ ఎక్కాడు. విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ చేరడానికి గంట పట్టింది. శివరావు బస్సు దిగి బయటకొచ్చాడు. అక్కడ ఆటో ఎక్కి చినవాల్తేరులో దిగాడు. అప్పటికి సూర్యకిరణాలు ఇంకా భూమిని తాకలేదు. సూర్యకిరణాలు భూమిని తాకని ఆ సమయంలో రవితేజ నిద్రలేచాడు. అతను విజయవాడ సత్యనారాయణపురంలో ఉంటున్నాడు. సూర్యోదయానికి ముందు నిద్రలేవడం అతనికి అలవాటు. ముఖ్యమైన పని అయితే అర్ధరాత్రి వరకు మేలుకుని ఆ పని చేస్తాడు. అటువంటి రోజున కూడా అతను తెల్లవారుజామునే లేస్తాడు. ఆ రోజు మెలకు వచ్చిన మరుక్షణం లేచి కూర్చున్నాడు. పని లేనప్పుడు మరికొంతసేపు మంచంపైన దొర్లుతాడు. మధ్యాహ్నం ఓ ముఖ్యమైన ప్రయాణం ఉండడం వల్ల కాసేపు పడుకోవాలన్న ఆలోచన రాలేదు. మంచంపై నుంచి దిగి టాయిలెట్లోకి వెళ్ళొచ్చాడు. లుంగీ విప్పి సరిగ్గా కట్టుకుని షర్టు వేసుకున్నాడు. కళ్ళజోడు తీసుకుని షర్టుతో అద్దాలు తుడిచి పెట్టుకున్నాడు. ఆ గది గోడలకు రకరకాల ఫోటోలు వేలాడుతున్నాయి. వాటిలో స్టీవెన్ స్పీల్బర్గ్, అకిరా కురుసోవా వంటి విదేశీ సినీ దర్శకుల ఫోటోలు కూడా ఉన్నాయి. సిగరెట్ ముట్టించుకుని బయటకొచ్చి రూమ్ లాక్ చేశాడు. తల మీద సగానికి పైగా వెంట్రుకలు ఊడిపోవడం వల్ల బట్టతల కనిపిస్తుంది. కొబ్బరికాయకు ఉండే పిలకలాంటి తన జుట్టుని చేత్తో వెనక్కి సర్దుకున్నాడు. తలెత్తి ఆకాశంలోకి చూశాడు. సూర్యుడు ఉదయించడానికి ఆయత్తమై వస్తున్నట్లు తూర్పు దిక్కున వెలుగురేఖలు విచ్చుకుంటున్నాయి. సూర్యోదయంలోని మొదటి కిరణం శరీరానికి తాకితే ఒళ్ళు పులకరిస్తుంది. అతను మెట్లు దిగి నడవసాగాడు. జనసంచారం లేని రోడ్లు బోసిగా కనిపిస్తున్నాయి. సెంటర్లో పాల కోసం నిలబడ్డ జనం తాలూకా మాటలు సవ్వడి వినిపిస్తుంది. 100 గజాల దూరంలోని టీ స్టాల్ చేరుకున్నాడతను. అతన్ని గమనించిన హోటల్ కుర్రాడు కాఫీ తెచ్చిచ్చాడు. కాఫీ తాగుతూ టీ స్టాల్ దగ్గరున్న మనుషుల్ని పరీక్షగా చూశాడు. ప్రతిరోజు అదే సమయంలో కనిపించే మనుషులే అక్కడున్నారు. అతను ఎవ్వరినీ పలకరించడు. వాళ్ళు కూడా అతన్ని పలకరించరు. తనకు ఫిల్మ్ డైరెక్టర్ అనే విషయం వాళ్లకు తెలియకూడదని అనుకుంటాడు. తెలిసిన మరుక్షణం తనని చుట్టుముట్టి రకరకాల ప్రశ్నలతోనూ తన దృష్టిలో పడాలనే తాపత్రయంతోనూ తన మూడ్ పాడు చేస్తారని భయం. సినిమా దర్శకుడైతే వాళ్ళు వెంటనే గుర్తుపట్టేవారు. డాక్యుమెంటరీలు తీసే తనలాంటి దర్శకుడిని గుర్తుపట్టడం వాళ్లకు సాధ్యం కాదు. అయినా కూడా వాళ్లతో మాట్లాడి తన ఆలోచన ప్రపంచం నుండి బయటకు రావడానికి రవితేజ ఇష్టపడ్డాడు. పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి దర్శకత్వ శాఖలో డిప్లొమా తీసుకున్నాడు. మొదటిసారి ఓ స్నేహితుడి ప్రోత్సాహంతో డాక్యుమెంటరీ తీశాడు. అది ఉత్తమ డాక్యుమెంటరీగా జాతీయ స్థాయిలో బహుమతులు గెలుచుకుంది. ఇప్పటి వరకు అతను 4 డాక్యుమెంటరీలు తీస్తే వాటిలో 3 బహుమతులు పొందాయి. సూర్యోదయం అయింది. ఓ కిరణం అలవోకగా రవితేజ శరీరం తాకింది. అతను తలెత్తి ఉదయిస్తున్న సూర్యుడిని చూశాడు. భవనాలను చెట్లను తప్పించుకున్న ఆ కిరణం సరిగ్గా అతను కూర్చున్న ప్రదేశంలో పడుతుంది. ఆ కాంతిలో రవితేజ ముఖం ప్రశాంతంగా ఉంది. ఒక సినీ నిర్మాత అతని దగ్గరకు వచ్చి తనకు చిత్రం తీసిపెట్టమని అడిగాడు. అప్పటికే అతని చిత్రం ఒకటి దెబ్బతింది. ఈసారి తక్కువ బడ్జెట్తో తీయాలని రవితేజను అడిగాడు. ప్రతివాడు జీవితంలో పైమెట్టు అధిరోహించాలని ఆశిస్తాడు. అందుకే రవితేజ ఆ సినిమా అంగీకరించాడు. చక్కటి కథను ఎన్నుకున్నాడు.
మంచి సినిమా తయారు కావాలంటే ముందు చిత్రం కోసం 6 నెలలైనా పనిచేయాలి. స్క్రిప్ట్ని జాగ్రత్తగా తయారు చేసుకోవాలి. స్క్రిప్ట్కి అనుగుణంగా నటీనటులను ఎన్నుకోవాలి. అనుకున్న కథను సెల్యులాయిడ్ ఎక్కించే ముందు ప్రతి షాట్ క్షుణ్ణంగా ఆలోచించాలి. అప్పుడే చిత్రం సంతృప్తికరంగానూ జనరంజకంగానూ తయారవుతుంది. రవితేజ క్షణం కూడా వృధా చేయకుండా తన పనిలో నిమగ్నమయ్యాడు. ఒకరోజు రాత్రి హోటల్ గదిలో రచయిత తీసుకొచ్చిన సంభాషణలు పరిశీలిస్తున్న సమయంలో చిత్ర నిర్మాత రవితేజ వద్దకు వచ్చాడు. అతను అప్పటికే తాగున్నాడు. ఒక సన్నివేశంలో రచయిత రాసిన మాటల్ని చూస్తున్నాడు అతను. ఇంటికి, కాలేజీకి, పార్కుకి, స్నేహితురాలి దగ్గరకు వెళ్ళి హీరోయిన్ రాలేదు అని తెలుసుకుంటాడు హీరో. ఆ సన్నివేశం ఎలా చిత్రీకరించాలో స్క్రిప్ట్లో రాసుకున్నాడు రవితేజ. హీరోయిన్ కనిపించిన తర్వాత హీరో చెప్పే డైలాగ్ దగ్గర వచ్చింది అనుమానం. నీకోసం ఇంటికి వెళ్ళాను, లేవు. కాలేజీకి వచ్చాను, కనిపించలేదు. పార్క్లో చూశాను, అక్కడా లేవు. నీ స్నేహితురాలను కలుసుకున్నాను, రాలేదని చెప్పింది. హీరో నిష్ఠూరంగా అంటాడు. చిత్రీకరణలో హీరో ఆమె కోసం తిరగడం చూపించి డైలాగులో తిరిగి అదే విషయం చెప్పడం అనవసరం. ప్రేక్షకుడికి ఆ విషయం తెలిసిన తర్వాత అన్ని డైలాగులు అక్కర్లేదు. నీకోసం చాలా చోట్ల తిరిగాను అంటే చాలు. తెర మీద వస్తున్న దృశ్యం చూసి ప్రేక్షకుడు ఏ విధంగా స్పందిస్తాడో దర్శకుడు అంచనా వేయగలిగినప్పుడే ఆ చిత్రం విజయం సాధిస్తుంది. మన సినిమాలో ఎన్ని పాటలుంటాయి? అడిగాడు నిర్మాత. 2 చెప్పాడు రవితేజ. అతను డైలాగుల మీద నుంచి తన దృష్టి మరల్చలేదు. కనీసం 4 లేకపోతే ఎలా? అడిగాడు. అతని రక్తంలో కలిసిన విదేశీ మద్యం తన ప్రభావం చూపుతుంది. రవితేజ సమాధానం చెప్పలేదు. శివశంకర శాస్త్రితో పాటలు రాయించాలి. అతను పాటలు రాసిన 2 చిత్రాలు 100 రోజులు ఆడాయి. ఉదయం మాట్లాడుకుందాం, శాంతంగా చెప్పాడు. ఇప్పుడే తేలుద్దాం అన్నాడు నిర్మాత. రవితేజ నిర్మాతతో వాదించదలుచుకోలేదు. తన పనిలో తలదోచొద్దని అతనికి ముందే చెప్పాడు. మధ్యాహ్నం ఆ నిర్మాత కొడుకొచ్చాడు. సినిమాలో ఫైట్లు ఎన్ని ఉండాలో చెప్పి వెళ్ళాడు. మరికొన్ని రోజులు ఓపిగ్గా పనిచేశాడు రవితేజ. నిర్మాత బంధువులు ఒక్కొక్కరు రావడం, సలహాలు ఇవ్వడం ఎక్కువైంది. వాళ్ళు తనని సినిమా తీయనివ్వరు అని అర్థం చేసుకున్నాడు రవితేజ. ఫలితంగా ఆ చిత్రం సెట్స్కు వెళ్లకుండానే దర్శకత్వ బాధ్యత వదులుకున్నాడు. 4 రోజుల క్రితం దూరదర్శన్ వాళ్ళు మత సామరస్యం మీద ఒక లఘు చిత్రం తీసిపెట్టమన్నారు. ఆ ఆఫర్ని తిరస్కరించాడు. మత సామరస్యం ఆవశ్యకతను ఎవరికి చెప్పడం కోసం చిత్రం తీయాలో తెలియక ఒప్పుకోలేదు. ముస్లిం నడుపుతున్న టీ స్టాల్ దగ్గర ఇతర మతస్థులు టీ తాగుతారు. క్రిస్టియన్ టీచర్ అన్ని మతాల పిల్లలకు పాఠాలు చెబుతారు. హిందువు దుకాణంలో అందరూ సరుకులు కొంటారు. వీళ్ల మధ్య మతాల ప్రస్తావన రాదు. ఇలా జీవిస్తున్న ప్రజలకు మత సామరస్యం చెప్పడంలో ఔచిత్యమేముంది? రవితేజ తండ్రి దగ్గర ఓ ముస్లిం ప్యూన్గా చేసి రిటైర్ అయ్యాడు. అతను తనను ఎత్తుకుని ఆడించడమే కాకుండా తనతో పాటు ఇంటికి తీసుకుపోయేవాడు. అక్కడ తన రొట్టెలు తినేవాడు. రిటైర్ అయిన తరువాత కూడా తరచుగా ఇంటికి వచ్చేవాడు. తన తండ్రి అతన్ని స్నేహితుల్లా పండగలకు పిలిచేవాడు. తనని చూసినప్పుడు ఆ ప్యూన్ కళ్ళల్లో కదలాడే మెరుపు చూడడానికి భాష చాలదు. అటువంటి వారికి మత సామరస్యం గురించి ఏం చెబుతాడు? ఆకలి వేసినప్పుడే అన్నం తింటాం. మత సామరస్యం గురించి చెబుతున్నామంటే అది లేదనేగా అర్థం. 2వ కాఫీ కూడా తాగి డబ్బులు చెల్లించాడు. అక్కడి నుండి తిన్నగా ఎస్టీడీ బూత్ దగ్గరకు నడిచాడు. బూత్ అప్పుడే తెరవడం వల్ల దుమ్ము గుడ్డతో తుడుస్తున్నాడు. రవితేజని చూసి పలకరింపుగా నవ్వాడు. రవితేజ ఫోన్ ముందుకు లాక్కుని రిసీవర్ తీసి నెంబర్ డయల్ చేశాడు. కొన్ని క్షణాల తరువాత హైదరాబాద్లోని ఓ భవనంలో ఫోన్ మోగింది. 4 సార్లు రింగ్ అయిన తరువాత రిసీవర్ లిఫ్ట్ చేయబడింది. అవతలి వాళ్ల గొంతు విని చెప్పాడు రవితేజ. గుడ్ మార్నింగ్ సార్, నేను రవితేజని. వెరీ గుడ్ మార్నింగ్. నీ ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చింది? రేపు షూటింగ్ చేస్తున్నాను. ఎన్ని రోజులు పడుతుంది? ఒకే రోజులో చిత్రీకరణ పూర్తవుతుంది. ప్యాచ్ వర్క్ 2 రోజులు పడుతుంది. కాపీ ఎప్పటికివ్వగలవు? 15 రోజుల్లో మొత్తం పూర్తవుతుంది. తొందరగా ఇస్తే మంచిది. అలాగే, థ్యాంక్ యూ వెరీ మచ్ చెప్పి రిసీవర్ పెట్టేశాడు. మీటర్ రీడింగ్ చూసి డబ్బులిచ్చి రూమ్ వైపు నడిచాడు. రాత్రి మేలుకుని తను నిర్మించబోతున్న డాక్యుమెంటరీ వర్క్ చేశాడు. నిజానికి డాక్యుమెంటరీ వర్క్ పేపర్ మీద ఎప్పుడో పూర్తయింది. ఇంతవరకు తను తీసిన డాక్యుమెంటరీల్లో ఇది సబ్జెక్టు ప్రధానమైంది. వైద్యశాస్త్రానికి చెందిన డాక్యుమెంటరీ అంటే మామూలు విషయం కాదు. నిపుణులైన డాక్టర్లు 3 గంటల పాటు దీక్షగా చేసే పనిని 20 నిమిషాల కార్యక్రమంలో పొందుపరచాలి. చెప్పినట్లు వినే నటీనటులతో అనుకున్న లొకేషన్లో చిత్రీకరించడం కాదు,
జరుగుతున్న దానిని యథాతథంగా తీయాలి. కెమెరా గురించి తెలియని వాళ్ళు ఒక క్షణం కూడా ఆగకుండా తమ పని చేసుకుపోతున్న వ్యక్తుల మధ్య ఆ పనిని షూట్ చేయాలి. తను చిత్రీకరించే అంశానికి అవసరమైన వైద్యశాస్త్ర సమాచారం సేకరించాడు. ప్రేక్షకులకు తేలిగ్గా అర్థమయ్యేటట్లు ఉపయోగించాలి. చూసేవాళ్లకు ఏమాత్రమూ జుగుప్స కలగకూడదు. ఎవరూ తీయడానికి సాహసించని రీతిలో డాక్యుమెంటరీ నిర్మించబోతున్నాడు. 24 గంటల తరువాత చిత్రీకరించే డాక్యుమెంటరీ రవితేజ మస్తిష్కంలో ప్రాణం పోసుకుని సిద్ధంగా ఉంది. యాక్సిడెంట్ కేసు విచారణ పూర్తయింది. ఆ రోజు జడ్జిమెంట్ చెప్పే రోజు. 2 కానిస్టేబుల్స్ వెంకటేశాన్ని తీసుకొచ్చి బయట వరండాలో కూర్చోపెట్టారు. అతను గచ్చు మీద నిర్వికారంగా కూర్చున్నాడు. దూరంగా అతని తల్లి నిలబడి చూస్తుంది. తన కొడుకులో వచ్చిన మార్పు ఆమెకు అంతుపట్టడం లేదు. బెయిల్ పిటిషన్ పెట్టడానికి అతను ఒప్పుకోలేదు. నచ్చ చెప్పడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అతను తల్లితో మాట్లాడి చాలా రోజులైంది. కోర్టు కార్యక్రమాలు మొదలయ్యాయి. ఒక్కొక్క కేసు పిలుస్తున్నారు. కొన్ని వాయిదా పడితే కొన్ని విచారణకు వస్తున్నాయి. సాయంకాలం 5 గంటలకు వెంకటేశాన్ని పిలిచారు. అతనికి 5 సంవత్సరాలు శిక్ష పడింది. పోలీసులు కోర్టు నుంచి బయటకు తీసుకొచ్చారు. అప్పుడు కూడా వెంకటేశం మొహంలో ఎటువంటి మార్పు లేదు. ఒక కానిస్టేబుల్కి ఆశ్చర్యం కలిగింది. శిక్ష పడినందుకు బాధగా ఉందా అడిగాడతను. వెంకటేశం అతని వైపు చూసి మొదటిసారిగా నవ్వాడు. అవును అన్నాడు. నిజమే, బాధగా ఉంటుంది. 5 సంవత్సరాలంటే మాటలు కాదు అన్నాడు సానుభూతిగా. 5 సంవత్సరాలు పడినందుకు బాధ కాదు, తక్కువ శిక్ష వేసినందుకు చెప్పాడు వెంకటేశం. ఆ కానిస్టేబుల్ మతిపోయిన వాడిలా చూస్తూ ఉండిపోయాడు. భాగ్యలక్ష్మిని చూసి పలకరింపుగా నవ్వాడు రామకృష్ణ. ప్రతిరోజు 4-5 సార్లు ఒకరినొకరు చూసి నవ్వుతారు. ముందుగా అనుకున్న స్థలంలో కలుసుకుంటారు. ఆమెను చూడకపోతే పిచ్చెక్కినట్టుంటుంది రామకృష్ణకి. భాగ్యలక్ష్మికి కూడా అంతే. ఆ రోజు ఇద్దరు వెంకటేశ్వర స్వామి గుడి వద్ద కలుసుకున్నారు. ఇద్దరు పక్కపక్కనే కూర్చున్నారు. సాయంత్రం నీరెండ బంగారంలా మెరుస్తూ చల్లటి గాలితో పాటు శరీరాన్ని తాకుతుంది. గుడి లోపల నుండి గంట చప్పుడు ఆగి ఆగి వినిపిస్తుంది. పూజారి మంత్రోచ్చారణ సన్నగా వినిపిస్తుంది. హారతి కర్పూరం అగర్బత్తీల వాసన గాలిలో కలిసి గుడి పరిసరాలకు వ్యాపించింది. నీ ఆలోచనలు అభిప్రాయాలు ఇంట్లో నిర్భయంగా చెప్పగలవా అడిగాడు రామకృష్ణ. చెప్పడానికి నేను ఎప్పుడూ భయపడలేదు. నా తండ్రి నన్ను ఎంతో ప్రేమిస్తారు చెప్పింది. నవ్వి అన్నాడు రామకృష్ణ. తండ్రి ఎప్పుడూ కూతుర్ని ప్రాణంలా చూసుకుంటాడు. కూతుళ్ళు కూడా తండ్రుల్ని ప్రేమిస్తారు. ఇదంతా సహజ సిద్ధంగా జరుగుతుంది. నేను అడిగేది వీటికి లోబడి జరిగేదాన్ని గురించి కాదు. మీ నాన్నగారికి ఇష్టం లేని పని చేయాల్సి వస్తే ఒప్పించి చేస్తావా లేక ఎదిరించి చేస్తావా? అతని వైపు ఆశ్చర్యంగా చూసింది. ఇంతవరకు నా తండ్రిని ఎదిరించే అవసరం రాలేదు చెప్పింది. ఒకవేళ వస్తే? ఎప్పుడూ అటువంటి ఆలోచన మనసులోకి రాకపోవడం వల్ల ఆమె జవాబు చెప్పలేకపోయింది. మీ తాతగారు ధనవంతులా? సంభాషణ మళ్లిస్తూ అడిగాడు. కాదు, ఆయన షుగర్ ఫ్యాక్టరీలో కార్మికుడిగా పనిచేశారు. ఆర్థిక ఇబ్బందులు తట్టుకుని నా తండ్రిని చదివించాడు. కాలేజీలో విద్యార్థి సంఘం నాయకుడిగా ఎన్నికయ్యాడు నా తండ్రి. చదువు పూర్తయిన తరువాత యువజన సంఘం జిల్లా ప్రెసిడెంట్గా నియమించబడ్డాడు. నా చిన్నతనంలో సభలు సమావేశాలు అంటూ తిరిగేవాడు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఉద్యమంలో ప్రధాన పాత్ర వహించాడు. ఉద్యమం ముగిసిన తరువాత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అయ్యాడు. మీ అమ్మగారు ఎప్పుడూ కనిపించరే? ఆమె వంటగది వదిలి ఎప్పుడూ బయటికి రాదు. నా తండ్రితో కూడా తలుపు వెనకే నిలబడి మాట్లాడుతుంది. భాగ్యలక్ష్మి నిట్టూర్చింది. ఇంట్లో మా నాన్న చెప్పిందే వేదం. ఆయన ఎవరిని గొంతు విప్పి మాట్లాడనివ్వడు. నా తల్లి పట్ల మరింత కఠినంగా ఉంటాడు. ప్రతిరోజు ఇంట్లో చేయాల్సిన కూర కూడా ఆయనే చెబుతాడు. నా తల్లి ఇంటి వ్యవహారాల్లో ఎప్పుడూ జోక్యం చేసుకోదు. తల్లి గురించి చెబుతున్నప్పుడు భాగ్యలక్ష్మి మొహం చిన్నబోవడం రామకృష్ణ గమనించాడు. భాగ్యలక్ష్మి తండ్రి రాజకీయాల్లో ప్రముఖ వ్యక్తి. దినపత్రికలో ప్రతిరోజు అతనికి సంబంధించిన వార్త వస్తుంది. అప్పుడప్పుడు అంతర్జాతీయ రాజకీయాలపై కూడా అతని వ్యాఖ్యలు వెలువడతాయి. రాష్ట్రంలో అతని పార్టీ అధికారంలో లేకపోయినా విజిటర్స్తో ఇల్లు ఎప్పుడూ సందడిగా ఉంటుంది. నా గురించి ఏమనుకుంటున్నావు అడిగాడు. ఏమనుకుంటున్నానో మీకు తెలియదా? ఎదురు ప్రశ్నించింది. ఎప్పుడైనా చెబితే కదా తెలియడానికి. కొన్ని వేల మంది మధ్య ఐ లవ్ యూ అని చెప్పిన అమ్మాయి అలా చెప్పడానికి కారణమైన అబ్బాయిని గురించి ఏమనుకుంటుంది అని మీరనుకుంటున్నారు? రామకృష్ణ నవ్వాడు. మొదటి రోజు జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది.
భాగ్యలక్ష్మి చాలా తెలివైన అమ్మాయి. ఆమె మాట్లాడుతుంటే గంటల తరబడి విన్నా విసుగు పుట్టదు. తన అభిప్రాయాలు నిర్మోహమాటంగా వెల్లడిస్తుంది. మీ గురించి ఏమనుకుంటున్నానో చెప్పడానికి నాకు మాటలు దొరకడం లేదు. మాటలు దొరకలేదని చెప్పకపోవడం ధర్మం కాదు. మీ గురించి నేను ఏమీ అనుకోవడం లేదు. మీతో జీవితం పంచుకోవాలి అని కోరుకోవడం తప్ప. రామకృష్ణ కళ్ళు మెరిశాయి. ఆ మధ్య ఒక రచయిత ఒక పాఠకురాలి ప్రశ్నకు సమాధానమిచ్చాడు. తనకి ఏమాత్రమో పరిచయం లేని వ్యక్తిని పెళ్లి చేసుకుని అతనికి శరీరం అప్పగించటం కంటే మనస్ఫూర్తిగా ప్రేమించిన వాడితో శారీరక సంబంధం పెట్టుకోవడం తప్పు కాదన్నాడు. ఈ సమాధానాన్ని నువ్వు ఎలా రిసీవ్ చేసుకుంటావు? అతని మొహంలోకి అనుమానంగా చూసింది భాగ్యలక్ష్మి. తనని ఆట పట్టించడానికి అడగలేదని గ్రహించింది. ఆ పాఠకురాలి ప్రశ్న ఏమిటి అడిగింది. ముక్కు మొహం తెలియనివాడిని చేసుకుని అతనికి శరీరాన్ని అప్పగించే కంటే ఆడది తను ప్రేమించిన వాడితో శారీరక సంబంధం పెట్టుకుంటే తప్పేమిటి అని. ఆ ప్రశ్న విన్న తరువాత తనకు తెలియకుండానే తల అడ్డంగా ఊపింది భాగ్యలక్ష్మి. అసలు పెళ్లికి ముందు సెక్స్ అనుభవాన్ని ఎందుకు కోరుకోవాలి? ఇక్కడో సంగతి గుర్తు పెట్టుకోవాలి. ప్రేమించడం అంటే శారీరక సంబంధానికి అంగీకరించడం కాదు. ప్రేమించడం, శారీరక సంబంధం అనేవి ఒకదాంతో ఒకటి కలవని విషయాలు. ప్రేమించిన ప్రతి ఆడది శారీరక సంబంధం పెట్టుకుంటే ప్రేమ విఫలమైనప్పుడు ఆమె ఏం చేయాలి? రచయిత పాఠకురాలి అభిప్రాయంతో ఏకీభవించాడు కదా. రచయిత చెప్పింది కరెక్ట్ అనుకోవడానికి అతనేమన్నా దేవుడా? ఒక అమ్మాయి పెళ్లికి ముందే సెక్స్కి ఒప్పుకుంటే తన జీవితంలోని అత్యంత విలువైన కలయికను, జీవితాంతం పదిలపరుచుకోవాల్సిన క్షణాలను దొంగతనంగా అనుభవిస్తుందని అర్థం. ఆ జ్ఞాపకం జీవితాన్ని వెంటాడుతుంది. తను ప్రేమించిన వాడితో సెక్స్ అనుభవించి మరో వ్యక్తిని పెళ్లి చేసుకుని సంసారం చేయవలసి వస్తే అది ఆమెకు ఎంత కష్టమో ఆ రచయితకి తట్టుండదు. అటువంటి సలహా ఇవ్వడం తప్పంటావా? తప్పు కాదు, తప్పున్నారా? మనిషికి తన జీవితంలో తప్పు చేయడానికి ఎన్నో కారణాలుంటాయి. అది మానసికం కావచ్చు, శారీరకం కావచ్చు. తప్పు ఏ పరిస్థితిలో జరిగిందో తెలుసుకుని సలహా చెప్పాలి. అంతేగాని తన రచనలు చదువుతున్న పాఠకులకు అదో జీవిత సత్యంలా బోధించకూడదు. నీ ఎత్తెంత అడిగాడు. 5.5 అడుగులు. ఎందుకు? సంభాషణ మళ్లించటం కోసం. రేపు సాయంకాలం ఎక్కడే కలుసుకుందాం చెప్పాడు. భాగ్యలక్ష్మి తల ఊపింది. రామకృష్ణ ఉదయానికి విశాఖపట్నం తిరిగొచ్చాడు. తల్లిని తీసుకురావాలన్న ఉద్దేశంతో వెళ్ళాడతను. సొంత ఇంటిని వదిలిపెట్టి విశాఖపట్నం రావడానికి ఆమె ఒప్పుకోలేదు. ఇంటి మీద తల్లికి అపారమైన అభిమానం ఉందని రామకృష్ణకు తెలుసు. కానీ విడదీయలేని అనుబంధం ఉందని మాత్రం అనుకోలేదు. అతని చిన్నతనంలో తండ్రి దానిని నిర్మించాడు. తల్లిదండ్రులు నిద్రాహారాలు మాని ఇంటి కోసం శ్రమించడం అతనికి గుర్తుంది. ఆ ఇంటి లోపల నేల మీద తండ్రి ప్రాణాలు వదిలాడు. ప్రతి ఆదివారం పేడతో ఇల్లెలుకుతుంది తల్లి. ఇంటిలో చాలా భాగం శిథిలమైపోయింది. తిండి కోసం తిప్పలు పడే స్థితిలో ఇంటిని బాగు చేయించలేకపోయారు. తల్లికి ఎన్ని రకాలుగా నచ్చచెప్పినా వినలేదు. కష్టపడి కట్టుకున్న ఇంటి మీద అభిమానం పెంచుకుంటారని, పరిసరాలను ప్రేమిస్తారని, నిత్యం ఉపయోగించే వస్తువుల మీద ఆత్మీయత ఏర్పడుతుందని తెలుసు. అయితే వీటిని వదులుకుని కొడుకుతో బ్రతకడానికి కూడా ఇష్టపడరు అని ఊహించలేదు. తన జీవితంలో ఓ ముఖ్యమైన సందర్భంలో తల్లి వెంటలేకపోవడం అతనికి వెలితిగా ఉంది. అతను 11 గంటలకు బ్యాంకు చేరుకున్నాడు. తన అకౌంట్ నుంచి 5,000 డ్రా చేశాడు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో చేరిన తర్వాత ప్రతి నెల కొంత మొత్తం దాచుంచటం వల్ల ఆ డబ్బుంది. బ్యాంకు నుండి తిన్నగా బట్టల షాపుకు వెళ్ళాడు. పట్టుచీర సెలెక్ట్ చేయడానికి ఆ షాపులోని సేల్స్ గర్ల్ సహాయపడింది. ఆ చీర కట్టుకోబోయే స్త్రీ వయస్సు, ఎత్తు, రంగు అడిగి తెలుసుకుని ఎన్నిక చేసిందామె. తనో జత బట్టలు కొనుక్కున్నాడు. తెలిసిన టైలర్ షాపుకు వెళ్ళి బట్టలు ఇచ్చాడు. జేబులోంచి ఒక లిస్టు బయటికి తీశాడు. ఆ లిస్టులోని వస్తువులు మొత్తం కొన్న తరువాత చివరిగా నగల షాపుకు వెళ్ళి ఒక ఉంగరం తీసుకుని ఇంటికి తిరిగొచ్చాడు. భోజనం చేసి కాసేపు విశ్రాంతి తీసుకున్నాడు. ఇంట్లోని వాళ్ళంతా పెళ్లి పనులతో బిజీగా ఉన్నారు. వాళ్ళు 3 రోజుల క్రితమే మార్కెట్ పని ముగించుకొచ్చారు. ఇంటి గుమ్మానికి మామిడాకుల తోరణం కట్టారు. 4 గంటలకు ఇంటి నుంచి బయలుదేరి వెంకటేశ్వర స్వామి దేవాలయం చేరుకున్నారు. భాగ్యలక్ష్మి కోసం గుడిలో చూశాడు. ఆమె కనిపించకపోవడంతో గుడి మెట్ల మీద కూర్చుని చూడసాగాడు. ఒక్కొక్క నిమిషం భారంగా గడుస్తుంది. వచ్చిపోయే జనం అతని దృష్టిపథం దాటిపోతున్నారు. అతని చూపు గుడి దారి మలుపులో నిలిచింది. జీవితంలో ఎప్పుడూ అనుభవించినంత ఆతృత మనస్సుని నిలవనివ్వడం లేదు. హఠాత్తుగా అతని కళ్ళల్లోకి కాంతి ప్రవేశించింది. భాగ్యలక్ష్మి వీధి మలుపు తిరిగి చకచకా నడిచొస్తుంది.
దూరంగా రామకృష్ణను గమనించి నవ్వింది. కొన్ని క్షణాల తరువాత అతని పక్కన కూర్చుని చెప్పింది, ఈరోజు రాత్రి అసెంబ్లీ రద్దు చేశారు. 3 నెలల్లో మధ్యంతర ఎన్నికలు జరుగుతాయి. 4 గంటలకు హైదరాబాద్ నుండి ఫోన్ వచ్చింది. రావడానికి బయలుదేరుతున్న నన్ను పిలిచి సూట్ కేసు సర్దమని చెప్పారు నాన్న. సరిగ్గా 10 నిమిషాలు తక్కువ 5కి ఆయన వెళ్లారు. ముఖ్యమైన పనుల మీద వెళ్తున్నప్పుడు నన్ను ఎదురు రమ్మంటారు. అవన్నీ అయ్యేసరికి ఆలస్యమైంది. తిరిగి ఎప్పుడొస్తారు? అడిగాడు రామకృష్ణ. పార్టీ టికెట్ సంపాదించిగానే తిరిగిరారు. రామకృష్ణ కొన్ని క్షణాల పాటు మాట్లాడలేదు. భాగ్యలక్ష్మి తండ్రి ఊరెళ్లడం కలిసొచ్చిందని అనుకున్నాడు. తన పనికి ప్రధానంగా అడ్డు తగిలే వ్యక్తి అతనే అనుకున్నాడు కాబట్టి అలా భావించాడు. మన భవిష్యత్తు గురించి ఏం ఆలోచించావు? భాగ్యలక్ష్మి మాట్లాడలేదు. నీ తండ్రి మన పెళ్లికి అంగీకరిస్తాడు అన్న నమ్మకం నాకు లేదు చెప్పాడు. నేను అడిగితే కాదనడు నమ్మకంగా చెప్పింది. ఒకసారి నీ తండ్రికి తెలిసిన తరువాత మనం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఓ అనామకుణ్ణి చేసుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోడు. అతను తలుచుకుంటే నన్ను మర్డర్ చేయించగలడు. ఆమె భయంగా చూసింది. రాజకీయ నాయకుడిగా తండ్రి తన ప్రత్యర్థులతో ఎలా వ్యవహరిస్తాడో తెలియందేం కాదు. ఏం చేద్దాం? అడిగింది. రామకృష్ణ కొన్ని క్షణాల పాటు మౌనంగా ఉండి అన్నాడు, మనకి ఓ మార్గం ఉంది. ఆసక్తిగా చూసింది భాగ్యలక్ష్మి. నీ తండ్రి హైదరాబాద్ నుంచి రావడానికి కొన్ని రోజులు పడుతుంది. ఈలోపు మనం పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది? ఆమె విస్మయంగా చూసింది అతని వైపు. నిజానికి అతన్ని చేసుకోవడానికి ఆమె సిద్ధమే. అతను లేకుండా బ్రతకలేను అని అనుకుంటుంది. నాన్నకు తెలియకుండానా? అంది భయంగా. పెళ్లి అనేసరికి అలా అయిపోయావేమిటి? ఆశ్చర్యంగా అడిగాడు. నా తండ్రిని ఒప్పించలేమంటారా? ఇప్పుడొచ్చిన అవకాశం మళ్ళీ రాకపోవచ్చు. సమస్య ఎదుర్కోవడానికి నేను భయపడడం లేదు. నువ్వు తోడుంటే నిప్పుల్లో దూకడానికైనా నేను సిద్ధమే. అనవసరమైన శ్రమ తీసుకుని రిస్క్ కొని తెచ్చుకోవడం దేనికి? పెళ్లికి నువ్వు అంగీకారం తెలిపితే ఏర్పాట్లు నేను చేస్తాను చెప్పాడు. భాగ్యలక్ష్మి గుండె దడదడా కొట్టుకుంది. ఆమె కుదుట పడడానికి చాలా సమయం పట్టింది. అంతవరకు రామకృష్ణ మాట్లాడకుండా ఉండిపోయాడు. మీతో జీవించాలి అనుకుంటున్న దాన్ని మీరు ఏం చెబితే అది చేస్తాను చెప్పింది. తను తెచ్చిన ప్లాస్టిక్ బ్యాగ్ ఆమెకిచ్చి చెప్పాడు, ఈ బ్యాగులో నీకు అవసరమైన సామాగ్రి ఉంది. వీటిని ధరించి ఆదివారం సాయంకాలం సింహాచలం గుడికిరా. ఆదివారం సాయంత్రం 5 గంటలకి అక్కడో పెళ్ళుంది. అదే ముహూర్తానికి మన పెళ్లి జరుగుతుంది. వచ్చేటప్పుడు నీ తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన విలువైన వస్తువులు వదిలేయి. రామకృష్ణ ఉంగరం ఆమె వేలికి తొడిగాడు. అతను అన్నీ సిద్ధం చేసి వచ్చాడని గ్రహించింది భాగ్యలక్ష్మి. ఒకవేళ తను ఆ పెళ్లి కాదంటే ఏం జరిగేదో ఆమె అంచనా వేయలేకపోయింది. మిగిలిన కథ తరువాయి భాగంలో విందాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.